మాజీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ నేత పేర్ని నానిపై మంత్రి సత్యకుమార్ తీవ్ర విమర్శలు చేశారు. తాను అవకాశవాదిని కాదని తన రక్తంలోని బీజేపీ సిద్ధాంతాలున్నాయని అన్నారు. పేర్ని నాని అవకాశం కోసం పార్టీలు మారే వ్యక్తిని విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణం త్వరలో పూర్తవుతుందని, రాజధానిపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అవగాహన లోపంతో కూడుకున్నవని విమర్శించారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ప్రభుత్వంపై వచ్చే ప్రతి విమర్శకు సమాధానం చెప్తానని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత ప్రభుత్వంతో పోలిస్తే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 125th జయంతి, ఆయన మా పార్టీ జనసంఘ్ ఫౌండర్. సో అది వాళ్ళ నేనే బయట ఇద్దరిని చూసి బయటకు వచ్చి ఉన్నారు, ఇంకా ఎవరన్నా ఉంటే పిలవండి మాట్లాడదాం. అది ఎందుకంటే వాళ్ళు వీల్ చైర్ అడిగినప్పుడు తీసుకెళ్తారేమో, పెట్టండి అమ్మా అని అన్నారట. అదైనా తప్పు, దానికి కూడా సీరియస్గా పరిగణించడం జరిగింది. డిఎంఈని నేను ఇటువంటి చాలా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నేను డిఎంఈ గారిని అదే పనిగా పంపించాను అనంతపూర్కి. ప్రతి చోట ఇప్పుడు ఇన్స్పెక్షన్లకు పంపిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. వెళ్ళి అక్కడ ఉంటున్న షార్టేజెస్ ఏమున్నాయి, గ్యాప్స్ ఏమున్నాయి, లేదా ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటున్నాయా, లేదా వ్యవహార శైలిలో ఏదన్నా తేడా ఉందా, వీటిని గమనించడం, దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకనే తీసుకొచ్చిన అనేక సంస్కరణలు ఇవాళ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. గతంలో మేము వచ్చినప్పుడు ఐవీఆర్ఎస్ కింద ఈ 40% అవినీతి ఉందని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది మొన్న ఇటీవల చేసిన ఐవీఆర్ఎస్లో 78% అవినీతి లేదు అని 22% అవినీతి ఉందని రావడం కూడా చిన్న విషయం కాదు. వాటిని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ సిస్టమిక్ ఫెయిల్యూర్స్ అనాదిగా ఈ రకంగా ఈ చొచ్చుకుపోయిన వీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం ఆ రాష్ట్రంలో. దానికి ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తూ ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే పని చేస్తున్నాం. ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు ఎక్కడైనా జరిగినప్పుడు వాటిని సీరియస్గా పరిగణిస్తున్నాం. దానికి సంబంధిత కింద స్థాయి వ్యక్తుల మీద కాకుండా డాక్టర్లను కూడా ఎక్స్ప్లెనేషన్ అడగడం జరుగుతూ ఉంది. సొంత జిల్లా సొంత అని చెప్పలేము, సొంత శాఖ కరెక్టే. విమర్శలు ఈరోజు ఇవి కొత్తగా చాలా మార్పు వచ్చిందని నేను చెప్తున్నాను. చాలా మార్పు తీసుకొచ్చాం. దాంట్లో అయితే కొన్ని ఉన్నాయి, నేను మీడియా మాధ్యమంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీ కొంత ఒక స్థాయి దీంట్లో ఈ చిన్న చిన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కదా, కానీ చిన్న చిన్న యూట్యూబర్లు వీళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళడం, చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. చిన్న చిన్న విషయాన్ని స్మాల్ ఇష్యూస్ ఆర్ బీయింగ్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. అది కూడా సరైంది కాదు. తప్పును చూపించాలా, లేనిది చెప్పడం, అవినీతి డిమాండ్ చేయడం, చేయకపోతే దాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నా. యూట్యూబర్లు ఇట్లాంటి అంటే రికగ్నిషన్ లేని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నాయి. వాటిని కూడా గమనిస్తున్నాం. అటువంటి శక్తుల మీద కూడా ఖచ్చితంగా ఒక నిఘా పెట్టి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం స్థూలంగా ఏంటంటే ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగు కావాల్సి ఉంది, నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సి ఉంది. దాని కారణంగానే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అనంతపూర్ని, మీ ఇవాళ మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా, అనంతపూర్లో గతంలో చూస్తే ఓపీలు ఐపీలు ఎంత ఉన్నాయి, టెస్టులు ఎంత జరుగుతున్నాయి ఒకసారి మీరు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. అమరావతిని శ్మశానం అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక పరిశ్రమ కానీ పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాల. అక్కడ తన ఉండడానికి విలాసవంతమైన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు ప్రజాధనంతో. రాయలసీమ ప్రాంతానికి ఏమన్నా చేశాయంటే ఒక నీటి ప్రాజెక్టు పూర్తి చేసిన పాపాన పోలేదు, రైతాంగానికి ఆదుకునే పాపాన పోలేదు, పోనీ డ్యాములు కొట్టకపోతూ ఉంటే కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మధ్య ప్రాంతంలో ఈ పోలవరాన్ని కేంద్రం నిధులు ఇస్తున్నా కూడా దాన్ని ముందుకు సాగనీయకుండా డ్యాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోతే కూడా దాన్ని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. పోనీ రాయలసీమ ప్రాంతానికి ఏమైనా ఈ ప్రాంతం అయినా కదా ఇక్కడ ఏమైనా చేశాడా అని చెప్తే ఒక పరిశ్రమ రాలేదు, పెట్టుబడి రాలేదు, స్టీల్ ప్లాంట్ రానేలేదు. ఇది పరిస్థితి అయితే తర్వాత హైకోర్టు గురించి మాట్లాడిన వాళ్ళు ప్రతిపాదన కూడా పంపలేదు. ఇక్కడ హైకోర్టు సీజేకి పంపాలి, ప్రతిపాదన పోలేదు. అక్కడ సుప్రీంకోర్టుకు పోవాలి, కొలీజియం పోవాలా, కేంద్ర ప్రభుత్వానికి కూడా విషయం పోవాలా. మేము మార్చాలనుకుంటున్నామని 5 సంవత్సరాల పాటు ప్రతిపాదన కూడా చేయలేదు. దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు 3 రాజధానుల పేరుతో ఆ రకంగా మోసం చేశారు, అయిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఏం మనసులో పెట్టుకొని మాట్లాడారో కానీ మావిగన్ అనేది కొత్త మాట మాట్లాడారు. మావిగనని అది మాట్లాడు, సరే దానికైనా కట్టుబడి ఉన్నారా? చాలా ఆర్భాటంగా ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చే ఎన్నికల్లో మావిగను అమరావతి అన్నారు. ఓ పర్లేదు, మంచి నిర్ణయమే తీసుకున్నారు అనుకున్నాం. మరుసటి రోజు మళ్ళీ ఎక్కడ వినీతి ఉందో చూపండి, మాట్లాడాలా, ప్రజల్లోకి రావాలా, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలా. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మీరు ఏదన్నా ఒక వాదన చేస్తున్నప్పుడు, ప్రభుత్వం మీద ఒక విమర్శ చేస్తున్నప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత, దాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాందే ఉంటుంది. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని మీరు కన్విన్స్ చేయగలగాల. ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల్లో ఈ సమస్యలను ప్రస్తావించకుండా కేవలం 4 గదుల్లో ఏసీ రూములకు పరిమితమైపోయి అప్పుడప్పుడు వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, వచ్చిన ప్రతిసారి చెప్పిన మాటనే చెప్పడం తప్పిస్తే మీరు ఏం నిరూపించగలరు? కోర్టులు ఉన్నాయి, కోర్టులను మీకు తెలుసు, కోర్టులను ఎలా రకంగా వాడుతున్నారు. మీరు అవినీతి అంటున్నప్పుడు ప్రజల్ని ఒప్పించండి, ముందు ప్రజల్లో అవగాహన కల్పించండి. మీరు చెప్పిన అవినీతి లేదు,
ప్రత్యామ్నాయ మార్గం ఉంది, కోర్టుకు వెళ్ళండి. కోర్టులో కూడా మీరు చెప్తున్న అవినీతి ఆరోపణలు చేయండి, విచారణ జరుగుతుంది, కోర్టు ద్వారా విచారణ జరుగుతుంది, దాని మీద నిలబడండి. ఏది కాకుండా మాట్లాడుతున్నారంటే వాళ్ళు చేస్తున్న వాదనలో పసలేదనే విషయం అర్థమవుతుంది. దానికోసం దృష్టి మరల్చడం కోసం రోజుకో కొత్త మాట తీసుకోవడం, రోజుకో నిర్ణయం తీసుకోవడం, ప్రజల్లో వాళ్ళకే ఒక నవ్వులాటగా తయారైపోయారు, ఒక లాఫింగ్ స్టాక్ అయిపోయింది ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే. రోగుల విశ్వాసాన్ని ఏది వచ్చినా చర్యలు తీసుకుంటాం. మీరు ఇటీవల చూస్తే ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రభుత్వ డాక్టర్ల మీద కానీ ప్రభుత్వ ఉద్యోగుల మీద కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు గతంలో లేవు. మీరు చూస్తే ఇవాళ 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి డ్యూటీకి పోని వాళ్ళని అనాథరైజ్డ్ అబ్సెంటిజం ఎవరైతే ఉన్నారో